ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. గత వారం మా ఈ మహాసంగ్రామం కంటెస్టెంట్స్ క్లాస్ సాంగ్స్ తో మిమ్మల్ని అందరినీ అలరించుంటారని అనుకుంటాను. ఈ వారం పోటీలో భాగంగా ఫ్యామిలీ రిలేషన్స్ సాంగ్స్ అంటే కుటుంబ అనుబంధాలకు సంబంధించిన పాటలని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇలా వెరైటీ టాపిక్స్ తో ప్రతి వారం కంపీట్ చేస్తూ ఫైనల్స్ కి చేరుకున్న ముగ్గురులో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాళ ఒక సర్ప్రైజ్ ఉన్నది మీ అందరికీను. అంతకు ముందు జడ్జెస్ అందరికి ఒకసారి హలో చెప్పేద్దాము. సునీత మేడం నమస్తే. చంద్రబోస్ గారు నమస్కారం సార్. విజయ్ ప్రకాష్ గారు లుకింగ్ కూల్ విత్ దోస్ గ్లాసెస్ సార్. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ చరణ్ గారు. మేడం థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఏంటండి మీకోసమే కదా చైర్. అది సార్ లేకపోతే ఏదో నేను ఒక రోజు 2 రోజులు కూర్చున్నాను అంతే. నాకు కాదు అది. ఎందుకంటే మీరు పెట్టుకోలేదా? ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా? కొత్త జడ్జా లేక సమ్ యాక్టర్ యాక్ట్రెస్ సమ్ హీరోయిన్? మీకు హీరోయిన్ కావాలా? మన ఫ్యామిలీ నుంచి మన మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచే మనకి చాలా దగ్గరైన ఒక వ్యక్తి. ఫ్యామిలీ రిలేషన్స్ రౌండ్ కదా, అందుకని ఒక గెస్ట్ ని పిలిచామన్నమాట. వితౌట్ ఫర్దర్ అడ్యూ మీ కర్తల ధ్వనులతో లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్ శ్రీమతి మహతి. మహతి గారు, ఇట్స్ సో నైస్ టు హ్యావ్ యూ ఆన్ స్టేజ్. పాడుతా తీయగా సెట్స్ కి మీరు ముందు వచ్చారు, కానీ మొట్టమొదటిసారి మీరు ఈ వేదిక మీద ఉన్నారు. అవును. ఎలా జరిగింది సడన్ గా? మూర్తి గారు ఫోన్ చేశారు ఈటీవీ నుంచి. మహతి నువ్వు ఇలా రావాలమ్మా, విజయ్ కి సర్ప్రైజ్ ఇద్దామని షోలో నువ్వు అలా సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వాలి అని. విజయ్ తెలియకుండా రావాలంటే పెద్ద విషయమే. అంటే ఒక్క నిమిషం, విజయ్ అంటున్నారు. విజయ్ అంటే ఎవరు? ఆయన ఒక పెద్ద సింగర్ లేండి. ఆయన ఒక పెద్ద సింగరా? ఆయనకి మీకు సంబంధం ఏంటి? అలాగే ఉంటుంది. చంద్రబోస్ గారు, మహతి గారు మీకు పరిచయమేనా? మహతి గారు పరిచయం నాకు. ఎందుకంటే ఒకసారి మహతి గారి పుట్టినరోజుకి మమ్మల్ని అందరిని ఆహ్వానించారు విజయ్ గారు. ఆ విజయ్ గారా? ఈ విజయ్ గారి సతీమణి మహతి గారు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కూడా ఒకే కోవకు చెందిన కళాకారులు. ఈయన కూడా గాత్రంతో అందరినీ మురిపిస్తారు. ఆవిడ కూడా గాత్రధారిణి, ఆవిడ డబ్బింగ్ కళాకారిని. ఆవిడ కూడా గొంతుతోటే ఆవిడ కళను ప్రదర్శిస్తుంది. ఇద్దరు కూడా ఒకే కోవకు చెందిన కళాకారులు ఈ రోజు ఒకే వేదిక మీద మనకు కనబడబోతున్నారు. మనందరి ఒక అదృష్టంలాగా భావించాలి ఈరోజు. థ్యాంక్ యూ బోస్ గారు. మై డియర్ ఫ్రెండ్, గార్జియస్ డియర్ మహతి, వెల్కమ్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ సునీత గారు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు వచ్చే ముందు వరకు ఆయన ఏం చెప్తున్నారంటే అండి, ఒక హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యామా? ఇప్పుడే నిజం చెప్తారులేండి. హీరోయిన్ వస్తారని చెప్పేసి చీటింగ్ చేశారండి. మీరు ఏదో సర్ప్రైజ్ అని ఇంత ప్లాన్ చేసి, ఎందుకంటే అసలు నాకు తెలీదు. తనేదో నేను ఒక ఫ్లైట్ లో వచ్చాను, తను ఇంకో ఫ్లైట్ లో ప్లాన్ చేసుకుని వచ్చింది. మీరు అక్కడి నుంచి మాట్లాడడం ఏంటి? మహతి గారు వస్తే రండి ఇక్కడికి వచ్చేయండి మీరు. నేను ఫస్ట్ టైం ఎస్పీబీ గారిని మీట్ చేసిందే మహతి ద్వారా. అంటే మహతి
ఎస్పీబీ గారు హోస్ట్ చేస్తున్న ఒక రియాలిటీ షోలో పార్టిసిపెంట్. సో తను ఫైనల్స్ దాకా వస్తే నువ్వు కూడా రా ఇప్పుడు అని చెప్తే నేను మాతితో వెళ్ళాను. ఇది ఒక 20 years ముందు, 2006 ఒక 18 years ముందు. అప్పుడు మహతి పరిచయం చేపించింది నాకు ఎస్పీబీ సార్. మై హస్బెండ్, తను జింగిల్స్, ఈ 6 జింగిల్స్ అంటే నేను ఫస్ట్ టైం ఎస్పీబీ గారిని కలిశాను. లిటరలీ ఐ స్వేర్ ఆన్ మై మ్యూజిక్. ఇలా సార్ వచ్చి హ్యాండ్ షేక్ ఇచ్చారు. ఇలా ఈ గేమ్ షేక్ హ్యాండ్ అంతే. చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ వర్షిప్డ్ సంబడి, అండ్ వెన్ దట్ మ్యాన్ గివ్స్ యూ హ్యాండ్ షేక్, ఇట్స్ అ మొమెంట్ ఆఫ్, ఇట్స్ లైక్ యూ నో, అది ఎలా వర్ణించడం నాకు తెలీదు. ఐ జస్ట్ వెంట్ టు కార్నర్ అండ్ ఐ వాస్ క్రయింగ్ ఫర్ 10 minutes. ఐ స్వేర్ ఊరికే 10 నిమిషాలు ఏడుస్తున్నా. అంటే ఎస్పీబీ గారితో హ్యాండ్ షేక్ అయిపోయింది ఈ రోజు అని. కానీ దాని తర్వాత ఆఫ్ కోర్స్ హీ వాజ్ వెరీ కైండ్. ఆయనతో మాట్లాడి దెన్ ఒక 6 months ఒక షోలో ఐ వెంట్ టు పర్ఫార్మ్ ఇన్ దొంబివిలి, బాంబే. ఓ చాలా బాగా పాడతావు, ఆ రోజు వచ్చావు కదా మహతితో పాడని. ఎస్ సార్ అని. దెన్ మెనీ మెమరీస్. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మహతి. ఎస్పీబీ గారిని పరిచయం చేయించింది మహతి నాకు. ఆన్ దట్ నోట్ మహతి ఇంకో విషయం నాకు పరిచయం చేయించింది, దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ లైఫ్. బ్యూటీ ఆఫ్ లైఫ్ ఏమనేది ఐ హ్యావ్ టు సే. నేను ఎందుకంటే బాంబేలో నా స్ట్రగ్లింగ్ డేస్లో అస్సలు ఏం లేదు నా దగ్గర, కానీ తను ఏదో ధైర్యం, నా మీద నమ్మకం, తను నా జీవితంలో వచ్చింది. ఆ ప్రయాణం ఇలా సాగుతోంది. ఈరోజు పాడుతా తీయగా వేదిక మీద వి బోత్ ఆర్ టుగెదర్. విజయ్ గురించి చెప్పాలంటే అసలు విజయ్ని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కూడా అంటే మిగతా అబ్బాయిలాగా ఫ్లాషీగా అంటే ఈ వాస్ 19 ఐ థింక్ వెన్ ఐ సా హిమ్. ఆ ఏజ్ లో అందరు కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళు కొంచెం చూపించుకుంటారు నాకు, అందులో బాంబే లాంటి ఊళ్ళో. బట్ విజయ్ అంత టాలెంట్ ఉంటే కూడా క్వైట్ గా వచ్చి తను పని చేసుకుని వెళ్ళిపోవటం, ఐ రియలీ వాజ్ ఇంప్రెస్డ్. అబ్బాయి ఎవరా అని ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఆ తర్వాత పరిచయం, ఆ తర్వాత డబ్బింగ్లలో కలిసి డబ్బింగ్ చేయడం, ఆ పరిచయం స్నేహం నుంచి ప్రేమ నుంచి పెళ్లి తర్వాత కూడా తను చెప్పింది నాకు, నువ్వు సైలెంట్ గా ఉంటావని పెళ్లి చేసుకున్నా. ఈయన సైలెంట్ గా ఉంటారని ఎవరైనా నమ్ముతారా? ఈయన సైలెంట్ గా ఉంటారు. మహతి గారు, మీ డబ్బింగ్ ప్రయాణం గురించి క్లుప్తంగా ఒక 2 వాక్యాల్లో మీరు ఏమి అంటే ఎంతకాలం ప్రయాణించారు దీంట్లో, మీ గురించి మాకు తెలుసుకోవాలని ఉందో క్లుప్తంగా చెప్పండి. వెన్ ఐ వాస్ 10 years old నేను డబ్బింగ్ స్టార్ట్ చేశాను. అది కూడా ప్లాన్డ్ కాదు, ఒక యాక్సిడెంట్ లాగా. అంటే యాక్సిడెంట్ అంటే బై ఛాన్స్. మా నాన్నగారి ఫ్రెండ్ ఎంపీ శర్మ గారు అని, వాళ్ళు తెలుగు మాట్లాడే పిల్లలు, బాంబేలో కొంచెం కష్టం తెలుగు మాట్లాడే పిల్లలు వెతుకుతుంటే నన్ను మా తమ్ముడిని ఆడిషన్ చేశారు. అందులో మేము సెలెక్ట్ అయ్యాం. నేను 10 years old, మా తమ్ముడు 8 ఏళ్ళు. సో అలా నేను స్టార్ట్ చేశాను అనమాట నా డబ్బింగ్ కెరియర్. అంటే మా డబ్బింగ్స్ అంటే మా సినిమా డబ్బింగ్లు ఉండవు బాంబేలో, అడ్వర్టైజ్మెంట్ డబ్బింగ్స్ ఉంటాయి. ఈ గ్లోబల్ బ్రాండ్స్కి, అంటే ఆల్ దీస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్, వాటికి డబ్బింగ్ అంతా మొత్తం అన్ని భాషల్లో బాంబేలో జరుగుతుంది. సో దాంట్లో నేను డబ్బింగ్. మీరు మాట్లాడుతుంటే ఇలా ఉంది కదా, డబ్బింగ్ చెప్తే ఒకసారి ఆ గొంతు ఎలా ఉంటుంది? అంటే యాడ్స్ డబ్బింగ్ కొంచెం వేరేగా ఉంటుంది సార్. అంటే సినిమా డైలాగ్లు లాగా ఉండవు. అంటే ఇట్ విల్ బి లైక్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాడుతా తీయగా ఎగ్జాంపుల్ చెప్తాను. సమర్పిస్తున్నాం పాడుతా తీయగా. ఇందులో ఉన్నాయి బోల్డ్ అన్ని పాటలు, మరింత సరదా కాంటెంట్. తప్పకుండా చూడండి పాడుతా తీయగా, ఓన్లీ ఆన్ మండే ఆన్ ఈటీవీ. అలా ఉంటాయన్నమాట. అంటే దేర్ ఇస్ నథింగ్ డ్రామా ఉండదు, కొంచెం పాలిష్ తో లైన్స్ చెప్తాం. నిజం చెప్పాలా, మీ ఉచ్చారణ చాలా బాగుంది. థాంక్యూ. ఇప్పుడు ఇంకా చేస్తున్నారు మీరు ఉన్నారా డబ్బింగ్ లో? కొంచెం అంటే నేను ఇప్పుడు బెంగళూరు షిఫ్ట్ అవడం వల్ల కొంచెం తగ్గాయి, కానీ బట్ ఇప్పటికీ ఛానల్ వాయిసింగ్ చేస్తాను. అంటే ఫర్ డిస్కవరీ అండ్ ఆల్ దీస్ ఇంటర్నేషనల్ ఛానల్స్ కి ప్రోమోస్ డబ్ చేస్తున్నాను. తెలుగు, కన్నడ, కొన్నిసార్లు ఇంగ్లీష్, హిందీ అండ్ మరాఠీ ఆల్సో. ఒక చిన్న అల్లరి మేము ఎప్పుడు చేస్తాం కదా, అంటే మిమ్మల్ని అంత డీసెంట్ గా పిలిపించేసి మిమ్మల్ని పాడిచ్చేసేస్తే ఎట్లాగా? డాన్స్. yes, let's get the mood on. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానైతే నిసినే నేను, కుసుమం తావి తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి, తాను నేను మనసు మాను.
Subbalaxmi. Welcome to the party, Abataxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abataxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abataxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abataxmi. అద్భుతమైన ఒక స్టార్ట్ ఇచ్చారు ఈ ఎపిసోడ్కి. ఈ ఫ్యామిలీ రిలేషన్స్ సంబంధించిన పాటలు మా చిన్నారులు పాడబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ స్పోర్ట్. సార్, మీ హీరోయిన్ నచ్చిందా? తర్వాత మీకు చెప్తా హీరోయిన్ అని చెప్పేసి. లేదు మోసం కాదు. ఓకే ఇక్కడ ఓకే. పాడుతా తీయగా మహాసంగ్రామం ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీకృతి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవి పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవి పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ
ఎదగని ఓ పసికోన ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బజ్జోలాలి జో బజ్జోలాలి జో బజ్జోలాలి జో బజ్జోలాలి జో మై గాడ్, క్యా బాత్ హై యార్. థ్యాంక్ ఏం పర్ఫామ్ చేసావు, ఏం పాడావు తెలుసా నిజంగా. థ్యాంక్ ఈ యూ సాంగ్ నీ వాయిస్ కి అంత యాప్ట్ గా ఉన్నట్టు నాకు అనిపించింది. జడ్జెస్ మీరేమంటున్నారు? శ్రీకృతి నమస్తే సార్. అత్యద్భుతంగా పాడావు శ్రీకృతి. థ్యాంక్ యూ నేను అక్కడ మయూరిలో నీ ఆడిషన్కి నేను వచ్చాను, గుర్తుంది కదా? అవును సార్. అప్పుడు అసలు నువ్వు పాడమంటే నాకు బాగా నచ్చింది. అమ్మాయి గొప్పగా పాడబోతుందని నేను మనసులో అనుకున్నాను. మనసులో అనుకున్న మాట ఈ రోజు ఇక్కడ నిజమైంది. చాలా చాలా అద్భుతంగా థ్యాంక్ యూ పాడావు. సార్. అసలు పల్లవిలోని ముద్దగా అన్నప్పుడే ఇది అందరిలో ఒక చిన్న కదలిక, ఒక చలనం వచ్చింది. అక్కడ నుండి అలా 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 హాయిగా పెడుతుంది ముద్దగా అని అక్కడ నుండి మా అందరిలోనూ ఒక చిన్న ప్రకంపన వచ్చింది. అక్కడ నుండి అలా ప్రతి మాట, ప్రతి వాక్యం, ప్రతి భావం అత్యద్భుతంగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట రికార్డింగ్ అప్పుడు ఉన్నికృష్ణ గారు పాడే ముందు నేను ఎస్జేశ్వరి గారు వెళ్ళి ముందు ట్రాక్ విన్నాము. విన్న తర్వాత చాలా హాయిగా చాలా చాలా ఇలాగే ఉంది. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఏంటి పాట అంటే బాగా ఎక్కువ ధ్వనులతో, ఎక్కువ శబ్దాలతో బాగా హడావిడిగా ఉండాలి కదా, ఇది కేవలం ట్రాక్ ఏమో, పాడిన తర్వాత మళ్ళీ దానిపైన కొత్తగా ఇంకేమన్నా జత చేస్తారేమో అనుకున్నాను. కానీ పాడిన తర్వాత కూడా, పాట విడుదలైన తర్వాత కూడా ఇలాగే ఉంది. ఆశ్చర్యపోయాను. ఏంటంటే కొన్నిసార్లు తక్కువ ధ్వనులతో, తక్కువ శబ్దాలతో ఎక్కువ ఉద్వేగాన్ని, ఎక్కువ అనుభూతిని పంచవచ్చు. కొన్నిసార్లు తక్కువ మాట్లాడడం కూడా ఎక్కువ మాట్లాడమే. శ్రీకృతి, నమస్తే సార్. పాడుతా తీయగా ఈ మహాసంగ్రామం నువ్వు ఇచ్చిన ఎన్నో పర్ఫార్మెన్సెస్ లో దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బోస్ గారు చెప్పినట్టు ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సాంగ్, చాలా మృదు. ఆ పాటని ఇలాగే పాడాలి కానీ తప్ప వేరే ఏ మార్గం లేదు ఈ పాటని పాడేందుకు. అంత బాగా పాడావు. అండ్ సమ్హౌ యువర్ వాయిస్ వాజ్ సో యాప్ట్ ఫర్ దిస్ సాంగ్. ఎవ్రీ లెటర్, ఎస్పెషల్లీ ముద్దగా, అదొక్కసారి అంత మాత్రం పాడు. ఆ 2 letters. పిదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. థ్యాంక్ యూ శ్రీకృతి, థ్యాంక్ యూ. ఇప్పటిలాగే శ్రీకృతి అయి ఉంటే గనక ఈ పాటి గంతులేసేసేది. శ్రీకృతిలో ఇంత అణుకువ, ఇంత నెమ్మదిగా ఉండే తత్వం, ఇదంతా ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? రోజు చూస్తూనే ఉన్నాగా నిన్ను. ఈ క్వాలిటీస్ అన్ని ఎట్లా వచ్చాయి? చాలా బాగా పాడానా అని ఫస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేది, చూస్తూ ఉండేది ఎప్పుడు, నేను ఎలా పాడుతున్నాను చెప్పు చెప్పు అన్నట్టు. ఈ రోజు అవేవి పట్టించుకోలేదు. పాట మాత్రమే ముఖ్యం నీకు. పాటే నీ ప్రాణం లాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ఫుల్గా ఎంజాయ్ చేయి. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ చాలా ఎమోషనల్గా కూడా ఉంది ఈక్వల్లీ. మా స్పెషల్ గెస్ట్ మహతి గారు, అద్భుతంగా పాడావు. చాలా చాలా నచ్చింది. ఎంతో సూదింగ్ గా, కామ్ గా ఉండింది. అంటే ఎమోషన్ ఎంత బాగుందంటే అసలు నేను వర్ణించలేను, అంత బాగుంది. బోస్ గారు ఆ పాట కూడా అంత బాగుంది, నాకు చాలా బాగుంది. ఐ థింక్ ఆ పాటలో ఒక తల్లి కూడా పాడుతుంది, ఒక కొడుకు కూడా పాడతాడు కదా అమ్మ కోసం. సో ఇట్స్ బ్యూటిఫుల్. ఫస్ట్ హాఫ్ సన్ పాడతాడు, సెకండ్ హాఫ్ మదర్ పాడుతుంది. చాలా మంచి పాట, నువ్వు అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 4 members. ఈ నలుగురు కాకుండా ఎవరైనా స్పెషల్ గా? మా నానమ్మ సార్. ఒక్కసారి ఆవిడ ఫోటోనా చూద్దాం. అది పక్కన ఎవరు? ఇద్దరు ముద్దుగా ఉన్నారు. ఎవరు అది? నేనే సార్. ఇటుపక్క అటుపక్క. ఆవిడ మీ నాన్నమ్మ. ఊర్లో ఉండేవాళ్ళ నాన్నమ్మ? ఇంట్లో ఉండేవారు? ఊర్లో ఉండేవారు. సెలవులకి వెళ్తుంటావా? అంటే ఎవ్రీ 15 days కి వెళ్ళేదాన్ని సార్. వెళ్ళేదానివి.
వెళ్ళి మా నాన్నమ్మతో మమ్మీ నీ రిలేషన్షిప్ ఎలాగ ఉండేది? అంటే నేను ఫస్ట్ నుంచి పాడేటప్పుడు నన్ను చాలా ఎంకరేజ్ చేసేది నానమ్మ. ఇంకా చాలా ప్రేమగా మాట్లాడేది. అది నాకు చాలా నచ్చేసి నువ్వు మీ నాన్నమ్మతో చాలా క్లోజ్, క్లోజ్. అందుకని 15 రోజులకు ఒకసారి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళేది. ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్లే ముందు నువ్వు ఎదురు చూసే ఒక విషయం, ఊరికి వెళ్తున్నాను నాన్నమ్మ దగ్గరికి వెళ్తున్నాను అంటే నాన్నమ్మని కలవడం కాకుండా ఇంకొక విషయం అని ఎదురు చూస్తావా ఊరికి వెళ్లే ముందు? అంటే తన ప్రేమ కోసం ఎదురు చూసేది. వెల్ ఎనీవేస్ చాలా లుక్స్ వెరీ స్పెషల్. ఆ రిలేషన్షిప్స్ వెరీ నైస్. ఆవిడ ఎక్కడున్నా నిన్ను బ్లెస్ చేస్తోంది అండ్ ఐఎమ్ షూర్ ఇవాళ నీ పర్ఫార్మెన్స్ తర్వాత ఎగిరి గెంతులు వేస్తూ ఉంటుంది ఆవిడ. అవును సార్. అంతేనా? అవును సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. Next contestant is going to be none other than Rishale. భయ్యా రే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా, అర్రే సయ్యా రే సయ్యా నేనేరా అన్నయ్యా. భయ్యా రే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా, పెంచింది నన్ను మీ అభిమానము, మీ తోడై ఉంటాను కలకాలము. సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో తమ్ముళ్ళు మీరయ్యా. అందరొకటైతే అది అగ్గి పిడుగేరా, అభిమానం కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే. సయ్యా రే సయ్యా నేనేరా అన్నయ్యా, భయ్యా రే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా.
వెలిగేటి దివ్వెలివి అన్న గుండెల్లో పూచేటి పువ్వులివి నా మాటే వేదంగా నడిచేటి తమ్ముళ్ళంటే మీరే హే సయ్యారే సయ్య నేనేరా అన్నయ్యా భయ్యా రే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా పెంచింది నన్ను మీ అభిమానము మీ తోడై ఉంటాను కలకాలము సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో తనక దిన తనక దిన తనక దిన తనక దిన తనక దిన హే That is over to you. Very good performance. సూపర్ కలకాలం అదే రాలే నేను సడన్ గా ఎమోషనల్ అయిపోయాను అలాగా వేరే మూడుకి వెళ్ళిపోయావు ఎమోషన్స్ కదండి ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఉంటాయి వాడికి ఏముందో ఈ టైంలో ఫ్యామిలీ ఎమోషన్సా ఫ్యామిలీ ఎమోషన్సా ఎమోషన్స్ వెరీ గుడ్ చాలా బాగా పాడావు అండ్ ఫస్ట్ చరణం ముందు డాన్స్ కూడా చాలా బాగా చేసావు థ్యాంక్ యూ సార్ వి లవ్ యూ థ్యాంక్ యూ సార్ నీ పెద్ద ఫ్యాన్ నిజంగా షీఈస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రిషిల్ థ్యాంక్ యూ సో మచ్ నీ పాట గురించి ఏం చెప్పను అంటే అందులో కొత్తగా నేను చెప్పేది ఏం లేదు బట్ నీ యాటిట్యూడ్ నీ కాస్ట్యూమ్స్ నాకు చాలా ఇష్టం ఆ ఉత్తర కుమారుడి కాస్ట్యూమ్ చాలా చాలా బాగుంది భలే బాగుంటావు ఆ కాస్ట్యూమ్స్ కంప్లీట్ ఆ క్యారెక్టర్లో దిగిపోతావు సో వీ లవ్ యువర్ యాటిట్యూడ్ యాజ్ ఆడియన్స్ యాజ్ అ పాడుతా తీయగా ఆడియన్స్ నాకు చాలా నీ యాటిట్యూడ్ నీ పర్ఫార్మెన్స్ యాజ్ అ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ చాలా నువ్వు అట్రాక్ట్ చేస్తావు అందరినీ థ్యాంక్ యూ కీప్ అప్ ద గుడ్ వర్క్ థ్యాంక్ యూ రిషిల్ సార్ చాలా బాగా పాడాను నాన్న ముఖ్యంగా పల్లవిలో సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో అలా పైనుంచి దిగడం తర్వాత అభిమానం కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా అక్కడ కూడా చాలా బాగా పాడావు అలా పైనుంచి ఆ మెట్లు దిగుతున్నట్టుగా అనిపించింది పాటలో నిలకడ ప్రతిసారి చూస్తాం నీలో కాకపోతే ఈసారి డాన్స్ లో కూడా నిలకడం చూశాను ఎందుకంటే నిలబడ్డ చోటు నుంచి అంగుళం కూడా కదలకుండా డాన్స్ చేశావు సరదాల సంతోషాలు చాలా బాగుంది నీలో సడన్ గా వాయిస్ లో కూడా కంట్రోల్ చూస్తున్నాను కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ గా నీకు తెలుసు నీ గొంతు చాలా బ్రైట్ గా ఉంటుంది అండ్ నువ్వు పాడడం స్టార్ట్ చేసావు అంటే అసలు అడ్డేసే అసలు ప్రపంచంలో ఎవరు పుట్టలేరు ఈ రోజు వరకు కూడా అది గమనించి నీకు నువ్వే కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేసావు విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ థ్యాంక్ యూ మ్యామ్ అలా కంట్రోల్డ్ గా ఎక్కడ పాడాలి అవే డైనమిక్స్ అంటే నీకు తెలుసు కదా కొంతమందికి ఆటోమేటిక్ గా ఉంటాయి కొంతమందికి పలకటానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది నీది అలాంటి ఘనమైన వాయిస్ బట్ ప్రాక్టీస్ చేస్తున్నావు చూడు అందుకు నేను అప్రిషియేట్ చేయాలి థ్యాంక్ యూ మ్యామ్ సరే మమ్మీ డాడీ కాకుండా నీకు ఫేవరెట్ రిలేటివ్ మీ ఇంట్లో మా ఇద్దరు చెల్లెలు సార్ మీ ఇద్దరు ట్విన్ సిస్టర్స్ వాళ్ళ పేర్లు ఏంటి ఆశ ఆకాంక్ష ఆశ ఆకాంక్ష 1 minute డిఫరెన్స్ 1 minute డిఫరెన్స్ ఫోటో ఉందా మీ ముగ్గురిది ఉంది, ఉంది. ఏది లెట్స్ సీ ఎవరు ఆశ ఎవరు ఆకాంక్ష తన ఆశ కాదు తన ఆశ తన ఆకాంక్ష కాదు కాదు ఆశ ఆకాంక్ష ఏ షోరా ఆశకి ఆశ ఆకాంక్ష ఆశని ఆకాంక్షని అడిగానని చెప్పు మా అందరి తరఫున ఓకే ఓకే సార్ ఓకే నాన్న వెల్ డన్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఇవాల్టి ఆఖరి కంటెస్టెంట్ రాబోయే ముందు ఒక స్పెషల్ గిఫ్ట్ మీ అందరికీను విజయ్ ప్రకాష్ గారు అండ్ మహతి గారు దంపతులుగా వేదిక మీదకి వచ్చి మాకు ఒక మంచి పాటని మీరు ప్రజెంట్ చేయాలన్నది మా ప్రార్థన ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్ అండ్ గివ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే
మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము లయలో శృతి కలిసే ప్రాణమిదే నీనే నీవుగా పూతావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము లా 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 అద్భుతం విజయ్ గారు మహతి గారు చాలా బాగుంది అసలు ఆవిడ చాలా సునాయాసంగా పాడేస్తుంది ఈ పాట శైలజమ్మ పాడారు కానీ నిజంగా సుశీలమ్మ పాడితే ఎలా ఉంటుందో అనిపించింది సుశీలమ్మ గారిలాగా అనిపించింది చరణం అయితే మొదటి చరణం సుశీలమ్మే ఇంకా అంత బాగా పాడారు అంత అలా దగ్గరగా ఉంది మీరు కొంచెం కష్టపడ్డారు కానీ ఆవిడ హాయిగా పాడేసి కాదు బోస్ గారు మీరు ఏదో నా ఫ్రెండ్ అనుకున్నా కన్నుల పండుగగా ఉంది వీణుల విందుగా ఉంది మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందో మీ ఇద్దరు కలిసి పాడుతుంటే గాడ్ బ్లెస్ యూ ఎప్పటికీ ఇలాగే ఉండండి ఎంత ప్రేమగా ఉంటారో మేము దగ్గరగా చూసిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు గాడ్ బ్లెస్ యూ ఈ బంధాన్ని ఏమంటాం అంటే రాగబంధం అంటాం థ్యాంక్ యూ థ్యాంక్ ఇవాల్టి ఈ ఫ్యామిలీ రిలేటివ్ స్పెషల్ సాంగ్స్ రౌండ్ లో ఆఖరి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి యాగప్రియ. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిపిన క్షణము కదా
హృదయపు లయలలో పదిలము కదా ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ Big shout out for Anup Rubens for such a beautiful song. జడ్జెస్ ఏమనుకుంటారో చూద్దాం. బోస్ గారు, మాటలు ఎప్పుడైతే ఆగిపోతాయో ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి అక్కడ పాట మొదలవుతుంది అని అంటారు. ఎగ్జాక్ట్లీ ఈ సినిమాలో ఈ పాటతోనే ఆగిన సన్నివేశం నుంచి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది తెలిసింది. అత్యద్భుతమైన పాట రాసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అత్యుత్తమమైన సినిమాకి రాసినందుకు అభినందనలు. అండ్ ఎంత మంచి కాంపోజిషన్, మాస్టర్ భరత్. తర్వాత కూడా చాలా కాంపిటీషన్స్ లో తను పాడాడు. మీ అందరూ కూడా ఏదో ఒక సినిమాలో అలాగే పాడుతూ వస్తున్నారు. తను ఆల్రెడీ పాడింది ప్రణతి అండ్ ప్రకృతి పాడింది. నీ టర్న్ కూడా త్వరలో రాబోతోంది అని ఎందుకో అనిపిస్తుంది నాకు కూడా. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. యాగప్రియ, చాలా బాగా పాడావు నాన్న. చాలా నమ్మకంతో పాడావు, చాలా విశ్వాసంతో పాడావు. పాడుతున్న ప్రతి పదం కూడా ఎంతో ధైర్యంగా పాడావు, చాలా అందంగా పాడావు. ఈ సందర్భంగా ఇది బంధాలు అనుబంధాలకు సంబంధించి, ఫ్యామిలీ రిలేషన్ అంటే కుటుంబ బంధాలకు సంబంధించిన పాటలు ఆ ఎపిసోడ్ కాబట్టి ఒక విషయం చెప్పాలి. మన భారతీయ వివాహ వ్యవస్థ కావచ్చు, మన కుటుంబ వ్యవస్థ కావచ్చు, మన నమ్మకాలు, మన పద్ధతులు, మన ఆచారాలు ఇవన్నీ ప్రపంచానికి ఆదర్శం. ఇందులో అణుమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే పిల్లలందరం చూస్తున్నాం, మీ బంధాలు మీ అనుబంధాలు చెప్పినప్పుడు వాళ్ళ అమ్మమ్మలతో వాళ్ళ నానమ్మలతో కలిసి దిగిన ఫొటోస్ మనం ఈరోజు చూస్తున్నాం. నేను ఈ మధ్య పాశ్చాత్య దేశాలకు చాలా సందర్భాల్లో వెళ్ళినప్పుడు అక్కడ బాగా ఆధారం ఉన్న వృత్తి అంటే తెలుసా ఈ రోజుల్లో? కంప్యూటర్ కాదు, డాక్టర్ వృత్తి. డాక్టర్ వృత్తిలో అందులో ఎక్కువగా ఆదరణ ఉన్న ఏంటంటే విభాగం ఏంటంటే మానసిక వైద్యులు, సైకియాట్రిస్టులు, కౌన్సిలింగ్ వాళ్ళు చేసే వాళ్ళకి ఎక్కువ ఆదరణ ఉంది. కారణం ఏంటంటే అక్కడ విడిపోతున్న బంధాలు, విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలు, విశృంఖలమైపోతున్న జీవితాలు, వేదనలు, వ్యసనాలు కారణం ఇవి. కాబట్టి అందరూ కూడా ఆ చట్టంలో ఇరుక్కుని తిరుగుతూ రకరకాల సమస్యలకు లోనవుతున్నారు. అటన్నిటికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం. ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, బామ్మలు, అవ్వలు వాళ్ళు కూర్చోబెట్టి ఏంట్రా నీ సమస్య, దీనికే ఇంత కంగారు పడిపోతారా, దీనికి ఎంత బేలగైపోతారా, మా అప్పుడు మేము ఇలా చేశారా, వెళ్ళిపో అని అలా సముదాయించే వాళ్ళు, అలా ఉజ్జగించే వాళ్ళు, అలా తేలికగా సమస్యలకి పరిష్కారం చెప్పే వాళ్ళు అక్కడ లేరు. మనకు ఈ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళంతా కూడా వీళ్ళే మన ఇంట్లో ఉన్న మానసిక వైద్యులు. వీళ్ళే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగం, వాళ్ళ అనుభవాలే మనకు ఔషధాలు. కాబట్టి ఈరోజు మనం ఇలా అందరం నవ్వుకుంటూ, కేవలం నవ్వు కాదు, సంపూర్ణమైన సంతృప్తితో మన జీవితం ఇలా గడుపుతుంది. కారణం ఏంటంటే మన వెనకాల ఉన్న పటిష్టంగా ఉన్న కుటుంబ వ్యవస్థ. మీ అందరి కోసం వాళ్ళు ఎలా ఎన్ని త్యాగాలు చేసి వచ్చారు తెలుసా వాళ్ళందరూ ఇక్కడికి. ఇదే మన జీవితానికి, మన దేశానికి, మన పురోగతికి, మన పురోభివృద్ధికి పునాది ఈ బంధాలు, ఈ అనుబంధాలు. కాబట్టి ఇలాంటి శీర్షికతో ఒక ఎపిసోడ్ చేస్తున్నామంటేనే చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ పూర్తిగా లీనమై పాడుతున్నారు, చాలా సంతోషం. యాగప్రియ, నువ్వు కూడా చాలా బాగా పాడావు. వాయిస్ మాడ్యులేషన్ ఒక ఎక్స్ట్రా టాలెంట్ నీకు ఉంది కాబట్టి యూఆర్ ఏబుల్ టు ఇమోట్ అండ్ యూఆర్ ఏబుల్ టు యూజ్ యువర్ వాయిస్ కంప్లీట్ స్పెక్ట్రమ్ ని యూఆర్ ఏబుల్ టు యూజ్. అది ప్లస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ బోస్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ వర్డ్స్. ఆల్వేస్ బోస్ గారు చెప్పే ప్రతి ఒక్క మాట ఇట్స్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ క్యారీ విత్ మీ, నాట్ జస్ట్ ఫర్ అ డే బట్ ఫర్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్. మహతి గారు, మీరు చెప్పబోయే ముందు ఇట్ ఈస్ రియలీ అ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ ఆన్ సచ్ అ బ్యూటిఫుల్ ఎపిసోడ్. ఇది కోఇన్సిడెంటలా లేకపోతే బై డిజైనా? ఇందాక అన్నట్టుగా కాస్మోస్ హ్యాస్ టు కమ్ టుగెదర్. అండ్ ఇట్లాంటి ఒక మంచి ఎపిసోడ్ లో మీరు ఉండటం కూడా వి ఫీల్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ మీరిద్దరు దంపతులుగా ఇక్కడ కూర్చోవడం ఈ చిన్నాళ్ళకి ఒక ఆశీర్వాదం. అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్ కి ఒక మంచి ఒక ఉంఫ్ ఇచ్చింది మా అందరికి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. ఇది నా సౌభాగ్యం. ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ల మధ్య నేను కూర్చుని ఇలా డెసిషన్స్ ఇవ్వడం అంటే నాకు ఒక ఆనర్. ఇట్స్ అ మెమరీ ఆఫ్ అ లైఫ్ టైమ్. నాకు ఇట్స్ సంథింగ్ దట్ ఐల్ చెరిష్ ఇన్ మై లైఫ్.
యాగిని, Yes, sir. మీ మమ్మీ డాడీ కాకుండా నీ ఫేవరెట్ రిలేటివ్ మీ ఇంట్లో? నేను ఇద్దరిని మిస్ అవుతున్నాను సార్. ఒకరు మా కజిన్ బ్రదర్, తనని ఇంకా మా తాతాజీని మిస్ అవుతున్నాను. ఇద్దరు లేరు. సో నాకు ఎప్పుడు ఉండేదన్నమాట, మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ అయిపోగానే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అందరూ వచ్చి పిక్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వెళ్ళేవారు. సో అవన్నీ చూసి నాకు కూడా అలా తాతయ్యలు లేరని ఉండుంటే బాగుండని అనిపిస్తుంది. నీ కజిన్ గురించి చెప్పు. కజిన్ బ్రదర్ యాక్చువల్గా 19 years ఓల్డ్ అప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. తను అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఎప్పుడూ చాలా సరదాగా ఆడిస్తూ ఉంటారు. చాలా మంచి కజిన్ బ్రదర్ తను. ఇప్పుడు ఈ ఫోటోలో మీ కజిన్ బ్రదర్దా లేకపోతే తాతయ్యదా? తాతాజీ. ఓకే, లెట్స్ సీ ద పిక్చర్. నువ్వు కలిసి తీసుకున్న ఫోటో ఏం లేదా? లేదా? నేను పుట్టగానే పుట్టిన సంవత్సరం లోపలే ఆయన కాలం అయ్యారు. ఓకే, బట్ యూ హ్యావ్ సమ్ మెమరీస్ ఆఫ్ హిమ్. లేదు, బట్ యూ మిస్, యూ విష్ హీ వాజ్ హియర్ ఫర్ యూ యాజ్ అ తాతగారు అండ్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యూ. మేమందరం ఉన్నాం, డోంట్ వరీ. ఓకే, అండ్ మీ కజిన్ పేరేంటి చెప్పు? అఖిల్. అఖిల్ సాయి. నేను పాడిన పాట కూడా తన ఫేవరెట్ సాంగ్ సార్. అవునా? ఓకే, సో తన గురించి తలుచుకుని నువ్వు ఈ పాట పాడావు. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన వింటున్నాడు ఈ పాట, అండ్ ఐఎమ్ షూర్ హీస్ బ్లెస్సింగ్ యూ. థ్యాంక్ యూ సార్. బాగా ఎంజాయ్ చేస్తుంటాడు నువ్వు పాడింది కూడాను. స్టాండింగ్ అవేషన్ ఇచ్చుంటారు. ఇవాళ ఒక మంచి అనుకోకుండా ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ ఎపిసోడ్ మేము ప్రజెంట్ చేసాం మీకు. అండ్ చిన్నారులు 5గురును చాలా చక్కగా పాడి వాటిలో 5గురిలో 2 స్టాండింగ్ ఒవేషన్స్ అండ్ ఐ థింక్ 100కి 100 మార్క్స్ వచ్చేసి ఉంటాయి వాళ్ళకి అనుకుంటాను ఇవాళ ఆ పర్ఫార్మెన్స్ తో. మళ్ళీ వచ్చే వారం రెట్రో సాంగ్స్ తో మిగిలిన 5గురు కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్, మహతి గారికి, విజయప్రకాష్ గారికి, దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా